హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, అదే చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని వీక్షిస్తున్నందుకు, అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేస్తున్నందుకు. ఈ మధ్య కొంచెం వీడియోస్ తీయలేకపోతున్నాను, కొంచెం బైక్ మీద నుంచి కింద పడటం వలన కొంచెం వీడియోస్ తీయలేకపోతున్నాను. ఇక రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తుంటాయి. మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏంటన్నది కూడా నాకు ఫోన్ చేయండి, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కమన్ టు ఇల్లంద ఫేసింగ్లో బాలాజీ స్ట్రీట్ వర్తండి వెంచరు. ఆల్రెడీ ప్రీవియస్గా తీశాను వీడియో. సో ఆల్ డెవలప్మెంట్స్ మంచి కంప్లీట్ అయినాయండి, చాలా బాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా వెంచరు. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, కొంచెం లేట్ అయిందండి ఈ డెవలప్మెంట్ చేసేసరికి. సో కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు. మొత్తం చెట్లు వేయటం కానివ్వండి, డామర్ రోడ్లు వేయటం కానివ్వండి, అదే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి. అలానే ఇంతమంది ప్లాట్స్ చాలామంది ఈ వెంచర్లో తీసుకున్నారు. సో వాళ్ళకు కూడా అప్డేట్స్ అన్న తెలియటం కోసం ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఒకసారి, మొత్తం టోటల్గా ఎండింగ్ వరకు ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ఖమ్మం రఘునాథపాలెం దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా మనకి పోలీస్ స్టేషన్కి కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు వస్తున్న అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదండి, సో దానికి దగ్గరగా ఉంటుంది, నియర్గా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాగపూర్ అమృత హైవేకి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా గురుకుల పాఠశాల అనేది అది కూడా అనౌన్స్మెంట్ చేశారు, దానికి దగ్గరగా ఉంటుంది. మెయిన్ నేషనల్ హైవే, ఇల్లెంత్ హైవే, ఇది 4 లైన్ హైవేకి దగ్గరగా ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. ఈ హైవేలో ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభం వస్తుందండి, ఫ్యూచర్లో 100% వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రోజు రోజుకి ఖమ్మం అభివృద్ధి చెందుతూనే ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ వైజ్గా మీకు నేషనల్ హైవేస్ కానివ్వండి, దేవరపల్లి హైవే కానివ్వండి, ఇలాగ రోజు రోజుకి ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అదేవిధంగా ఇల్లెంద హైవే అయితే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే ఇల్లెంద హైవే మీకు చూసుకోవాలంటే చాలామంది అడుగుతున్నారు, ఇల్లెంద హైవేలో బాగుంటుందంటే 100% బాగుంటుంది. ఎందుకంటే ఇటువైపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ సరౌండింగ్లో మనకి స్కూల్స్ కానివ్వండి, ఇంకా వేరే విధమైన డెవలప్మెంట్స్ ప్రభుత్వానికి సంబంధించినవి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్కోప్ ఉన్నప్పుడు మనం ఆ సరౌండింగ్లో ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ పబ్లిక్ వస్తుంది. అదేవిధంగా ఆ సరౌండింగ్లో పాపులేషన్ పెరుగుతున్నప్పుడు షాప్స్ కానివ్వండి,